హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. శక్తి కోపంగా మానస గదిలోకి వచ్చాడు. మానస, ఏంటి నువ్వు చేసిన పని? బావగారు, అది అయిపోయావే నా చేతిలో. నిన్ను పక్కనే ఉన్న కుర్జీ పైకెత్తుతాడు. బావా అని అరుస్తూ భయంతో రెండు చేతులు అడ్డు పెట్టుకుని కళ్ళు మూసుకుంది. ఐశ్వర్య లోపలికి వస్తూ శక్తిని చూసి కంగారుగా దగ్గరికి వచ్చి ఆపుతుంది. ఏంటి, చంపేస్తావా దాన్ని? థ్యాంక్స్ అక్క, కొంచెం ఉంటే ఆ కుర్జీతో నా నెత్తి పగలకొట్టుండేవాడు. నువ్వు నోర్మి. అసలు నా పేరు ఎందుకు చెప్పావే? అది నువ్వు ఆగు మనస. చెయ్యాల్సిందంతా నువ్వు చేసి దాన్ని అంటావెందుకు? నేనేం చేశాను? ఆహా, ఏమి తెలియనట్టు బాగానే నటిస్తున్నావు. ఒక పక్క నాకు సైట్ కొడుతూ ఇంకో పక్క నా చెల్లెల్ని లైన్లో పెట్టావా? చిచి, నేను దీన్ని లైన్లో పెట్టడం ఏంటి? అసలు ఏం జరిగిందంటే, షటప్, జస్ట్ షటప్. నాకు ఇంకేం చెప్పొద్దు. అది కాదు ఐశ్వర్య, వద్దని చెప్పాను కదా. అయినా నువ్వేంటి మనస, 4 రోజుల్లో పెళ్ళి పెట్టుకుని ఇప్పుడు ఇతను నచ్చాడని చెప్పావు. పాపం డాడీ ఎంత బాధపడతారో ఆలోచించావా? ఆయన బాధ గురించి ఆలోచిస్తే లైఫ్ అంతా నేను బాధపడాలక్క. నేను చేసుకుంటే శక్తినే చేసుకుంటాను, లేకపోతే అసలు పెళ్ళే వద్దు. చేసుకో, ఎవడు వద్దన్నాడు? మంచిది, నువ్వు ఎలాగో వద్దు అనుకుంటున్నావు కదా. తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఇద్దరు గొడవ పడుతున్నారు. శక్తి మధ్యలో నిలబడి అయోమయంగా చూస్తున్నాడు. ఆపండి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నన్ను మధ్యలో పెట్టుకుని మీరిద్దరు డెసిషన్ తీసుకుంటారేంటి? ఐశ్వర్య, నేను చెప్పేది విను. నేనేం వినను, గెట్ లాస్ట్. కోపంగా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది. నన్ను వెళ్ళమని చెప్పి తను వెళ్ళిపోయింది. అయ్యో, అంతా నీ వల్లే. మీరేం కంగారు పడకండి బావగారు, అక్క గురించి మర్చిపోండి, మీకు నేనున్నాను కదా. నవ్వుతూ దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకుంది. ఏంటి? ఏచి వదులు. నువ్వెక్కడ దొరికావే నాకు? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? అనుకోవడానికి ఏముంది, అంత తెలిసిందే కదా. మీరు గదిలోకి వెళ్ళండి, వేడివేడిగా కాఫీ తీసుకువస్తాను, మైండ్ ఫ్రెష్ అవుతుంది. మానస కళ్ళతో సైగలు చేయడంతో తనేదో చెప్పాలి అనుకుంటుందని అర్థమయ్యింది. సైలెంట్గా అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోయాడు. కాసేపటికి మానస శక్తి దగ్గరికి వచ్చి డోర్ లాక్ చేసింది. సారీ బావగారు, ఇంకెవరి పేరైనా చెబితే డాడీ వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని మీ పేరు చెప్పాను. మిమ్మల్ని అయితే ఏం చేయలేరు కదా. నువ్వు తప్పించుకోవడానికి నన్ను ఇరికించావా? మీ అక్క చూడు ఎంత కోపంగా వెళ్ళిందో. ఈ ఐడియా ఇచ్చిందే అక్క. ఏంటి? అవును బావగారు, మీతో మాట్లాడిన తర్వాత అక్క దగ్గరికి వెళ్ళి మీరు చెప్పిన విషయం తనకి చెప్పాను. అక్క బాగా ఆలోచించి మీరైతే డాడీ ఏం చేయలేరు అని చెప్పి అందరి ముందు మీ పేరే చెప్పమంది. మరి అది కోపంగా తిట్టేసి వెళ్ళింది అంటే మామ్ బయట నుండి మనం మాట్లాడుకునేది వింటున్నది. నిజం తెలిసే డాడీకి చెప్పేస్తుందని అక్క అలా మాట్లాడింది. నిజమా? ప్రామిస్ బావగారు, మీరు అక్క రూమ్లోకి వెళ్ళి కలవండి, మీకే తెలుస్తుంది. నేను నమ్మి వెళ్ళొచ్చా? ముందు మీరు వెళ్ళండి. మామ్ డాడ్ బయటికి వెళ్ళారు, వాళ్ళు వచ్చేలోపే మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. సరే అయితే. శక్తి అక్కడి నుండి ఐశ్వర్య గదిలోకి వచ్చాడు. డోర్ క్లోజ్ చేసి వెనక్కి తిరిగేసరికి ఐశ్వర్య దగ్గరికి వస్తుంది. సారీ శక్తి, మామ్ చూస్తుందని అలా నీతో గొడవ పడాల్సి వచ్చింది. యాక్చువల్లీ ఇంకెవరైనా అయితే డాడీకి భయపడి నిజం చెప్పేస్తారు, అదే నువ్వైతే డాడీకి అస్సలు భయపడవు కదా. అందుకని ఇద్దరు కలిసి నన్ను ఇరికించేశారా? అసలే మీ బాబు నా మీద కోపంతో రగిలిపోతున్నాడు. ఇప్పుడు ఇంకేం చేస్తాడో. ఏమీ కాదులే, ఆ దిలీప్ వాళ్ళు ఈ సంబంధం వద్దనే వరకు మేనేజ్ చెయ్యి, ఆ తర్వాత ఇంకేం ప్రాబ్లం ఉండదు. ఏంటి? ప్లీజ్ శక్తి, నా కోసం. తప్పదా? వేరే ఆప్షన్ లేదు కదా. అలా అయితే ఒక కండిషన్. ఏంటి? చెప్తాను కానీ కోపగించుకోకూడదు. సరేలే చెప్పు. ఒక స్ట్రాంగ్ కిస్ కావాలి. వాట్? నో. అయితే నేను నో. ఏంటి? ఇస్తావా లేక మీ నాన్న దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేయినా? వద్దు. గుడ్, అయితే త్వరగా కానివ్వు. ఇప్పుడా? ఇప్పుడే కుదరదు. మరి ఇంకెప్పుడు? నైట్ టెర్రస్ మీదకి రా, అక్కడ ఇస్తాను. ఓకే. చల్లని వెన్నెల్లో నీ వెచ్చని ముద్దు కోసం ఎదురు చూస్తూ ఉంటాను, త్వరగా రా. నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ ఐశ్వర్య ఇంకా రాదేంటి? టెర్రస్ మీద అటు ఇటు తిరుగుతున్నాడు శక్తి. చల్లని గాలి ఒంటిని తాకుతూ మనసులో చిలిపి కోరికలు రేపుతుంది.
ఐశ్వర్యతో గడిపిన ప్రతి క్షణం, తనతో కలిసి పంచుకున్న సంతోషాలు గుర్తు చేసుకుంటూ తనలో తానే నవ్వుకుంటున్నాడు. ఎందుకు ఆ నవ్వు? ఐశ్వర్య మాటలకి వెనక్కి తిరిగి చూశాడు. నవ్వుతూ ముందుకు వచ్చి శక్తి పక్కనే నిలబడింది. నాకు చెప్తే నేను కూడా నవ్వుతాను కదా. నీకు చెబితే నవ్వడం కాదు, కోపం వస్తుంది. కోపం ఎందుకు వస్తుంది? ఎందుకంటే నేను నా వైఫ్తో గడిపిన క్షణాలని గుర్తు చేసుకుంటున్నాను కాబట్టి. అచ్చా, అయితే గుర్తు చేసుకుంటూ ఇక్కడే ఉండు, నేను వెళ్తున్నా. ఐశ్వర్య వెనక్కు తిరిగి వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకుని దగ్గరికి తీసుకుంటాడు. ఓయ్, ఇలా వదిలేసి వెళ్ళిపోతే ఎలా? మరేం చేయాలి? నువ్వు ఇస్తానన్న ముద్దు ఇచ్చేయి. శక్తి నుండి దూరంగా జరిగి ఎదురుగా నిలబడింది. శక్తి తన కళ్ళల్లోకి చూస్తాడు. ఆ కళ్ళు ప్రశ్నార్థకంగా తనని చూడడం అర్థమవుతుంది. ఏంటి ఐశ్వర్య, ఒక నిజం చెప్పు. నువ్వు నీ వైఫ్ని మర్చిపోలేదు కదా? ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేను. మరి నన్నెలా ప్రేమించగలుగుతున్నావు? ఎలా అంటే, నా ప్రేమ జీవితం నువ్వే కాబట్టి. అర్థమయ్యేలా సమాధానం చెప్పు శక్తి. ఒక పక్క నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావు, ఇంకో పక్క నీ వైఫ్ జ్ఞాపకాలతో బ్రతుకుతున్నావు. అసలు ఇదెలా? నీ ప్రశ్నలోనే సమాధానం ఉంది, కానీ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అంతే. అబ్బా, దేనికి తిన్నగా సమాధానం చెప్పవు. నువ్వు చెప్పేది ఎలా ఉంది అంటే, నీ భార్యని, నీ బిడ్డకి తల్లిని నేనే అని. ఐశ్వర్య మాట్లాడుతూ ఆగిపోయింది. ఆలోచిస్తూ శక్తి కళ్ళలోకి చూసింది. ఎక్కువ స్ట్రెస్ అవ్వకు. నీకు నిజం తెలియాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. నాకిప్పుడే సమాధానం కావాలి, చెప్పు. సరే చెప్తాను. నా భార్యవి నువ్వే, నా బిడ్డకి కన్నతల్లివి నువ్వే. నమ్మడం లేదు కదా, అందుకే నిజం చెప్పలేదు. నేను చెప్పేది నిజమా అబద్ధమా అని నువ్వు ఆలోచించే ఒక్క సెకండ్ కూడా మన బంధాన్ని ప్రశ్నించినట్టు అనిపిస్తోంది. అలాంటి పరిస్థితి నీకు నాకు మధ్య రావడం నాకు ఇష్టం లేదు. అంటే నేను నీ భార్యనే అని నమ్మించాలి అనుకుంటున్నావా? లేదు, నీకు నువ్వుగా నిజం తెలుసుకోవాలి అనుకుంటున్నాను. అప్పటి వరకు నేను నీకేమీ చెప్పను. నువ్వు చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నావు శక్తి. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? చెప్పానుగా, నీకు నువ్వుగా తెలుసుకోవాలి అని. తెలుసుకుంటావు, ఆ రోజు దగ్గరలోనే ఉంది. అబ్బా, నీతో మాట్లాడడం చాలా కష్టం. ఓకే, ఇక ఆ విషయం వదిలేయ్. ఐశ్వర్య కోపంగా పక్కకి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడింది. శక్తి దగ్గరికి వచ్చి వెనక నుండి తనని హత్తుకుంటాడు. వదులు. దేనికి తిన్నగా సమాధానం చెప్పవు, అర్థం కాకుండా మాట్లాడుతావు. వదిలేయమని చెప్పాను కదా. ఇంత మంచి మూమెంట్ని అనవసరంగా స్పాయిల్ చేయకు. స్పాయిల్ చేసింది నువ్వు. నీకోసమని నేనొస్తే తమరేమో ఎవరి ఊహల్లోనో మునిగి తేలుతున్నారు. ఓ, అదా నీ కోపం? నేను ఊహల్లో ఉన్నది ఎవరితోనో కాదు, నీతోనే. మరి ఇందాక నీ వైఫ్ గుర్తొచ్చింది అని చెప్పావు. సరదాగా అన్నాను తల్లి, ఇక వదిలేయ్. అలాగే వదిలేసి వెళ్ళిపోతున్నా. తమరు ఇక్కడే ఊహల్లో విహరించండి. శక్తి కౌగిలి విడిపించుకుని మెట్ల దగ్గరికి వచ్చేసింది. శక్తి వెంటనే ఐశ్వర్యకి ఎదురుగా వెళ్ళి టెర్రస్ డోర్కి అడ్డంగా నిలబడ్డాడు. అడ్డు తప్పుకో. ఇదంతా కోపమే. నీకు కోపం అస్సలు సూట్ అవ్వదు బంగారం. తప్పుకుంటావా లేదా? తప్పుకోను. ఏం చేస్తావు? ఇప్పుడు నీకు ఏం కావాలి? అదేంటి, నువ్వేగా ముద్దిస్తానని చెప్పి రమ్మన్నావు, మళ్ళీ ఏం కావాలి అని అడుగుతావేంటి? సారీ, ముద్దు క్యాన్సిల్. వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకో. 1 ఇయర్గా అదే చేస్తున్నా. కనీసం ఈ రోజైనా నీ కౌగిలి వెచ్చదనాన్ని అనుభవిద్దామని. అదేంటి 1 ఇయర్? అంటే నా భార్య నాకు దూరం అయ్యి 1 ఇయర్ అవుతుందిలే. శక్తిని తోసుకుంటూ కిందకి వెళ్ళిపోయింది. శక్తి నవ్వుకుంటూ తను వెళ్ళిన వైపే చూస్తున్నాడు. గదిలోకి వెళ్ళి బెడ్ మీద కూలబడింది ఐశ్వర్య. ఎందుకు ఇలా అయిపోతున్నాను? శక్తికి పెళ్ళయిందని ముందే తెలుసు కదా, తెలిసే ఇష్టపడ్డాను. అయినా మా మధ్య ఆ టాపిక్ వస్తే నాకెందుకింత కోపం వస్తుంది? ఐశ్వర్య ఆలోచనలో ఉండగానే శక్తి నెమ్మదిగా డోర్ తీసుకుని లోపలికి వచ్చి తన పక్కనే కూర్చున్నాడు. ఆలోచనలో ఉన్న ఐశ్వర్య అది గమనించలేదు. గడ్డం కింద చేయి పెట్టుకుని నవ్వుకుంటూ ఐశ్వర్యనే చూస్తున్నాడు. ఐశ్వర్యకి డౌట్ వచ్చి పక్కకి తిరిగి చూసింది. శక్తి నవ్వుతూ కనిపించడంతో తన మొహంలో ఒక్క క్షణం నవ్వు విరిసి అంతలోనే కోపంగా పక్కకి తిరిగి కూర్చుంది. ఏంటి మేడం, నిజంగా కోపం వచ్చిందా? నీ మీద కోపగించుకోవడానికి నేనెవరిని? చెప్పాగా, నా హార్ట్ అని. మరి నీ వైఫ్ ఏంటి? ఓహో, నీ కోపానికి కారణం అదా? రెండు నువ్వే అయినప్పుడు ఇంకేం చెప్పాలే? ఏంటి, మళ్ళీ ఊహల్లోకి వెళ్ళిపోయావా? 6 ఏళ్ల కాపురం అంత ఈజీగా మర్చిపోలేం కదా. ఐశ్వర్య కోపంగా చూస్తూ పైకి లేచి నిలబడింది బయటికి వెళ్ళిపోవడానికి.
శక్తికి విషయం అర్థమై ఐశ్వర్య చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు. ఎలా వదులుతాను? నాకు ముద్దిస్తానని డీల్ కుదుర్చుకున్నావు, మర్చిపోయావా? డీల్ క్యాన్సిల్. నాకిప్పుడు మూడ్ లేదు. ఓకే, అయితే నీ బాబు దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేస్తాను. అప్పుడు ఆ దిలీప్తోనే నీ చెల్లెలి పెళ్ళి జరుగుతుంది. వాడు రోజు ఏ పబ్బులో ఉన్నాడో దేనితో తిరుగుతున్నాడో తెలియక నీ చెల్లెలు వాడి చుట్టూ తిరగాల్సి వస్తుంది. మరి వెళ్ళమంటావా? తల అడ్డంగా ఊపుతుంది. వెళ్ళొద్దా? చెప్పొద్దా? వద్దు. అయితే మరి కానివ్వు. అది నా వల్ల కాదు, ప్లీజ్ వెళ్ళిపోవా. నేను వెళ్ళడం అంటూ జరిగితే అది మీ నాన్న దగ్గరికే. చంపుతున్నావు. సరే, ఆ ముద్దేదో నువ్వే పెట్టుకుని పో. ఇలా మూడ్ ఆఫ్లో ఉంటే ఎలా పెట్టుకోను? అందంగా సిగ్గుపడుతూ ఉంటే ఎంత బాగుంటావో తెలుసా? అబ్బా, ఇప్పుడు నీకు ఏం కావాలో అది తీసుకుని వెళ్ళు. నా బుర్ర తింటావెందుకు? నిజంగా తీసుకోమంటావా? తర్వాత అడ్డు చెప్పకూడదు మరి. మహానుభావా, నేనేం అడ్డు చెప్పను, ఓకేనా? నిజంగా? శక్తి, నీతో మాట్లాడేసరికి నాకు నీరసం వచ్చేలా ఉంది. ఇక నా వల్ల కాదు. కానీ ముద్దు పెట్టుకుంటే పెట్టుకో, లేకపోతే నువ్వు వెళ్ళు, నేను నిద్రపోతాను. ఓకే, ఇటురా. ఐశ్వర్య చెయ్యి పట్టుకుని బాల్కనీ వైపు తీసుకువచ్చాడు. 2 చేతుల్ని పట్టుకుని వెనక నుండి కౌగిలి బిగిస్తూ తన భుజం మీద తల అంచుతాడు. వెన్నెల చూడు ఎంత అందంగా ఉందో, అచ్చం నీలా. ఇది చూపించడానికి తీసుకువచ్చావా? అవును. ఏం బాలేదా? బాగుంది. కానీ ఏంటి? ఇలా నువ్వు నాకు దగ్గరగా ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో మాటల్లో చెప్పలేను. ఎందుకో నాకు అర్థం కావడం లేదు. నువ్వు నాతో ఎంత హద్దు దాటి ప్రవర్తించినా కోపం రావడం లేదు. నీకు పెళ్ళయిందని తెలుసు, పాప కూడా ఉందని తెలుసు. అయినా కూడా విచిత్రంగా నాకే తెలియకుండా నా మనసు నీ సాంగత్యం కోరుకుంటుంది. నీ స్పర్శ, కౌగిలి ఏమాత్రం కొత్తగా అనిపించడం లేదు. అంటే ఇంతకు ముందు కూడా మనం కలిసి ఉన్నామా? శక్తి మౌనంగా ఉండిపోయాడు. నేను గతం మర్చిపోకముందు అసలు ఏం జరిగిందో చెప్పు ప్లీజ్ శక్తి. నేను అన్నింటికి సమాధానాలు వెతుక్కోలేక సతమతం అవుతున్నాను. తొందరలోనే నీకు అన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. కోపంగా శక్తి కౌగిలి విడిపించుకుని తనకి ఎదురుగా నిలబడింది. అంతేకాని నువ్వు చెప్పవు, అంతే కదా? నన్ను ఇలానే ఈ ఫజిల్లో ఉంచి నువ్వు మాత్రం ఎంజాయ్ చేస్తున్నావు. అది కాదు ఐషు. వద్దు, నువ్వేం చెప్పాలనుకోవడం లేదు, నాకు అర్థమయ్యింది. కోపంగా గదిలోకి వెళ్ళి బెడ్ మీద కూర్చుంది. శక్తి ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయాడు. కాసేపటికి శక్తి లోపలికి వచ్చి తన పక్కనే కూర్చున్నాడు. ఐశ్వర్య కోపంగా పైకి లేవబోతుంటే చెయ్యి పట్టుకుని లాగి ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. తను విడిపించుకోవడానికి ప్రయత్నించి అది వృధా ప్రయాస అని తెలియడంతో కోపంగా శక్తిని చూస్తుంది. నవ్వుతూ కనిపించాడు. ఏం చెప్పను అన్నావు కదా, ఇంకెందుకు? వదులు నన్ను. ఏంటి వదిలేది? ముద్దు తీసుకోకుండా వెళ్తాను అనుకుంటున్నావా? నో, నాకు ఇంట్రెస్ట్ పోయింది. కానీ నాకుంది. నవ్వుతూ ముందుకు వంగి ఐశ్వర్య పెదవులు అందుకున్నాడు. 2 చేతులు శక్తి గుండెల మీద వేసి వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తుంది. తన వల్ల కావడం లేదు. కొన్ని సెకండ్లకి తన ప్రయత్నం ఆపి శక్తిని హత్తుకుని కళ్ళు మూసుకుని ఉండిపోయింది. రంజిత్ ఇంటి బయట నిలబడి అటు ఇటు తిరుగుతూ గేట్ వైపు చూస్తున్నాడు. కాసేపటికి 4 వ్యక్తులు లోపలికి వచ్చారు. వాళ్ళని లోపలికి తీసుకువచ్చి శక్తి రూమ్ చూపించి తను బయటకు వచ్చి నిలబడ్డాడు. ఆ రౌడీలు నెమ్మదిగా శక్తి రూమ్కి చేరుకున్నారు. డోర్ తెరిచి లోపలికి వచ్చేసరికి బెడ్ మీద పడుకుని దుప్పటి కప్పుకుని కనిపించడంతో కత్తి తీసుకుని వెంటనే 4 పోట్లు పొడిచారు. అక్కడ ఎలాంటి కదలిక లేకపోవడంతో ఆశ్చర్యంగా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ దుప్పటి తీసి చూశారు. అక్కడ దిండ్లు అమర్చి ఉన్నాయి. ఐశ్వర్య గదిలో ఉన్న విషయం ఎవరికి తెలియకూడదు అని దిండ్లు అమర్చి వెళ్ళాడు శక్తి. ఆ 4 వెంటనే కిందకి వచ్చి రంజిత్ దగ్గరికి వచ్చారు. ఏమైంది? పని అయిందా? మీరు చెప్పిన గదిలో ఎవరూ లేరు. లేరా? ఇదెలా సాధ్యం? శక్తి సాయంత్రం నుంచి బయటికి వెళ్ళనే లేదే. ఏమో సార్, ఇప్పుడేం చేయమంటారు? మీరు వెళ్ళండి, నేను తర్వాత కబుర్ చేస్తాను. వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిన తర్వాత రంజిత్ ఆలోచిస్తూ శక్తి రూమ్కి వచ్చి చూశాడు. ఈ శక్తి ఎక్కడికి వెళ్ళాడు? కొంపదీసి ఐశ్వర్య దగ్గర ఉన్నాడా? ఆ ఆలోచన రాగానే అక్కడి నుండి ఐశ్వర్య గది దగ్గరికి వచ్చాడు. డోర్ తీయడానికి ట్రై చేస్తే అది రాలేదు. లోపల నుంచి లాక్ చేసి ఉంది. డోర్ కొట్టబోతూ ఆగిపోయాడు. నో, ఒకవేళ వాడు ఐశ్వర్యతో ఉన్నా నేను ఏమి అనడానికి కుదరదు. కూతుర్ని అలా చూసి కూడా అతను ఎందుకు నిలదీయడం లేదు అని ఐశ్వర్యకి అనుమానం వస్తుంది. అది అంత మంచిది కాదు. వాడి పని రేపు చూద్దాం. ఇప్పటికీ వదిలేయడం తప్ప ఏమీ చేయలేను. డోర్ వైపు చూస్తూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
తెల్లారుతుంది అనగా శక్తికి మెలకువ వచ్చింది. పక్కకి తిరిగి ఐశ్వర్యని చూస్తాడు. జుట్టు చెదిరి మొహాన్ని కప్పేసింది. మునివేళ్లతో ఆ ముంగురులని సరిచేస్తూ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. సారీ, నీకు గతం గుర్తు లేదని తెలుసు, కానీ తప్పలేదు. తెల్లారేసరికి నీకు ఒక్కొక్కటిగా అన్నీ తెలుస్తాయి ఐశ్వర్య. నెమ్మదిగా బెడ్ మీద నుంచి కిందకి దిగి షర్ట్ వేసుకుంటాడు. బయటికి వెళ్ళబోతూ వెనక్కి తిరిగి చూశాడు. ఐశ్వర్యని చూస్తూ దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు. అంత నిద్రలోనూ తనకి శక్తి స్పర్శ తగలడంతో పెదవులు విచ్చుకున్నాయి. కానీ అలసిన శరీరం కళ్ళు తెరవనివ్వలేదు. శక్తి తనని చూసి నవ్వుకుంటూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. శక్తి వెళ్ళిన 2 గంటలకి ఐశ్వర్యకి మెలకువ వచ్చింది. బెడ్ మీద కూర్చుని మొహం మీద పడుతున్న జుట్టుని వెనక్కి నెట్టి ఆలోచిస్తూ కూర్చుంది. రాత్రి జరిగింది గుర్తు రావడంతో సిగ్గుపడుతూ మోకాళ్ళ మీద తల ఆంచి నవ్వుకుంది. ఇదేంటి, నేను ఇలా అయిపోతున్నాను? అసలు ఈ శక్తి ఎక్కడికి వెళ్ళాడు? ఫోన్ తీసి శక్తి నెంబర్కి కాల్ చేసింది. 2 రింగుల తర్వాత ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఐశ్వర్య మాట్లాడకుండా ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని ఉండిపోయింది. ఇప్పుడే లేచావా? లేచి ఫ్రెష్ అవ్వు, నేను తర్వాత కాల్ చేస్తా. శక్తి, ఒక్క నిమిషం. చెప్పు, అసలు నువ్వేం చేశావు? ముద్దు కావాలి అని ఏంటిదంతా? టెర్రస్ మీదే ఇచ్చుంటే ముద్దుతో సరిపోయేది. నువ్వేగా దాన్ని బెడ్రూమ్ వరకు తీసుకువెళ్ళింది. అక్కడి వరకు వచ్చాక తప్పలేదు మరి. శక్తి, కంగారు పడుకు, రెడీ అయ్యి గుడికి రా. గుడికా? ఎందుకు? చెప్తాను, త్వరగా రా, వెయిట్ చేస్తూ ఉంటాను. సరే. ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూనే వాష్రూమ్లోకి వెళ్ళింది. స్నానం చేసి బయటికి వచ్చి అద్దం ముందు నిలబడింది. ఏవో జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదులుతున్నట్టే ఉంది, కానీ స్పష్టంగా తెలియడం లేదు. తల పట్టుకుని చుట్టూ చూస్తుంది. అంతా గజిబిజిగా అనిపిస్తుంది తనకి. గుడికి రమ్మన్న శక్తి మాట గుర్తు రావడంతో తల విదిల్చి ఆ ఆలోచనలు అన్నింటినీ పక్కన పెట్టి రెడీ అయింది. గుడికి బయలుదేరుతూ వ్యాలెట్ తీసుకోవడానికి కబోర్డ్ ఓపెన్ చేసి వ్యాలెట్ తీసుకుని వెళ్ళబోతూ వెనక్కి తిరిగి చూసింది. అక్కడ ఉన్న పేపర్ తీసి చూసి షాక్ అయింది. శక్తి ఐశ్వర్యల పెళ్లికి ముందు ఇద్దరి ఫొటోస్ పబ్లిష్ చేసిన పేపర్ అది. పేపర్ మీద డేట్ చూసింది. ఇది 7 ఏళ్ల క్రితం పేపర్. అంటే శక్తికి నాకు అప్పటి నుంచే పరిచయం ఉంది. మరి డాడీ నాకెందుకు చెప్పలేదు? ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చుండిపోయింది. ఐశ్వర్యకి గతం గుర్తుకు వస్తుందా? వచ్చినా తనకి ఏమీ కాకుండా ఉంటుందా? తర్వాతి అప్డేట్స్లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, రేపు మరొక భాగంతో కలుసుకుందాం.